నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ముంబై హీరోయిన్ కాదంబరి జైత్వానీని ముంబై నుంచి తీసుకొచ్చి దాదాపుగా ఒక ఫామ్ హౌస్లోంచి 40 రోజులు మానసికంగా శారీరకంగా ఇబ్బందికి గురి చేశారంటూ ఒక వార్త అయితే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి మొత్తం సినారియో కూడా తాడేపల్లి ప్యాలెస్ గుండా జరిగిందంటూ గూగుల్ టేక్అవుట్ ద్వారా కొన్ని అంశాల ద్వారా తెలుస్తూ ఉంది. మరి దీని వెనకాల కర్త కర్మ అనే అంశాలు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేత అయినటువంటి సజ్జల ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. కాదంబరి జైత్వానీ ఈ అంశం మనం చూసాం. ఒక విధంగా చెప్పాలి అని అంటే కూటమి అధికారంలోకి వచ్చాక ఈ అంశం బయటకు వచ్చిందని తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదు పెద్దగా, కానీ ఆ అమ్మాయిని దాదాపుగా మానసికంగా శారీరకంగా చాలా చిత్రహింసలు గురి చేశారు. కానీ ఎంటైర్ సినారియో మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరిగింది అని ఒక వార్త వినిపిస్తుంది. మరి కీలక నేతల పేరు కూడా వినిపిస్తున్నాయి. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మీరు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి అని. వాస్తవంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రవర్తిస్తారే తప్ప, ఆదేశాలు ఇస్తారే తప్ప, ఆయన సొంతంగా ఇలాంటి దాన్ని ముందుగా తీసుకొని ముందస్తుగా వీళ్ళందరికీ సమాచారం ఇచ్చేసి మీరు ఇలా చేయండి అని ఆయన చేస్తాడని నేనైతే భావించట్లా. ఎందుకంటున్నానంటే అంత నమ్మకంగా ఇది జిందాల్ వారి మీద ఉన్నటువంటి అభియోగం. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారని, ఆ అమ్మాయి అంటే ఎవరైతే ఈ కాదంబరి జైత్వానీ గారు ఉన్నారో ప్రముఖ ఆమె అందరికీ తెలిసిన మనిషి, ముంబైలో అతని మీద అభియోగం మోపి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని చెప్పని పెట్టిన తర్వాత దానికి సంబంధించి భారతదేశంలో అప్పుడున్న 2019 నుంచి 2024 ఉన్న ప్రభుత్వాలలో ఇలాంటి వాళ్ళని ఎవరో రక్షించగలరని వాళ్ళు వెతికితే ముందు వరుసలో కనపడింది ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు, రక్షిస్తారు, అవసరమైతే అవతల వాళ్ళని ఏమైనా చేయగలరు, బెదిరిస్తారని నమ్మకం ఏర్పడిన తర్వాత ఇక్కడికి వచ్చేసి అందుట్లో భాగస్వామి కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అతను వేడుకోవటం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినందువల్ల సజ్జల గారి ఆధ్వర్యంలో ఒక్కొక్కళ్ళని పిలిపించుకొని వాడు చేసిన తప్పది ఏం కాదులే అన్న ధైర్యంతో వాళ్ళు ఒక్కొక్కళ్ళని పిలిపించుకొని మాట్లాడుకొని పథక రచన అంతా చేసింది మాత్రం అక్కడి నుంచే స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దానికి కుక్కల విద్యాసాగర్కి ఆ అమ్మాయి గతంలో ఉన్న పరిచయం కావచ్చు, ఇప్పుడు అతను గతంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తిగా కావచ్చు, అతన్ని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమం అంతా నడిపించేశారు. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ముంబైలో జరిగినటువంటి ఒక సంఘటన. దానికి ఆ అమ్మాయి అతని మీద అభియోగం మోపింది, జిందాల్ మీద, సజ్జల జిందాల్ మీద. అతను వీళ్ళని ఆశ్రయించాడు. దానికి కుక్కల విద్యాసాగర్ రావుని అడ్డం పెట్టుకొని ఆమెను ఇక్కడ పిలిపించి ముందుగా అతనేమో 2వ తారీఖు నాడు ఈమె గురించి ఫిర్యాదు చేస్తే 1వ తారీఖు నాడే వాళ్ళకు ముందుగానే కలగన్నట్టు కాలజ్ఞానం తెలిసినట్టు 1వ తారీఖు నాడే విమానానికి వాళ్ళు వెళ్ళే ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవటం, ముంబై వెళ్ళే విమానానికి సంబంధించి ప్రయాణం అంటే టికెట్లు ముందుగానే కొనుక్కోవటం. మరి అభియోగం మోపింది 2వ తారీఖు అయితే 1వ తారీఖు నాడు ఎందుకు కొనుక్కున్నారు, ఎందుకు వెళ్ళారు, 2వ తారీఖు వెళ్ళారు ముందే అంటే 1వ తారీఖు నాడు వాళ్ళు కొనుక్కోవాలనుకున్నారంటే అంతకు ముందే తెలిస్తేనే కదా ప్లాన్డ్. ఎన్ని రోజుల ముందు దీని గురించి పథక రచన చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ ఐపీఎస్ అధికారులు ఎన్నిసార్లు విద్యాసాగర్ తోటి మాట్లాడారు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడారు, ఇవన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు చాలా స్పష్టంగా కనపడతానే ఉన్నది మనకి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నాకు తెలిసినంత వరకు దీనిలో చాలా ఎక్కువ ధనం చేతులు మారిందని అయితే నేను భావిస్తున్నాను. ఏదో లక్షల్లోనో కోట్లలో కాదు, 100 కోట్ల పై మాటే ఇక్కడ కుదురుంటుంది ఇది. లేకపోతే వీళ్ళు కూడా అంత భుజానేసుకోవాల్సిన అవసరం కానీ ఈ యంత్రాంగాన్ని వినియోగించాల్సిన అవసరం కానీ మనకు లేదు. సో ఈ ఎంటైర్ సినారియో మొత్తం జిందాల్ని సేవ్ చేయడం కోసం అంతే, నిస్సందేహంగా. ఒక అమ్మాయి మీద ఎక్కడైతే వ్యక్తిగత కక్షలు అయితే ఉండవు కదా. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని బెదిరించిన తీరు, నిర్బంధించిన విధానం, న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ అమ్మాయిని ఒప్పించేసి కుటుంబ సభ్యులను కూడా బెదిరించేసి తండ్రి గారు చూసుకుంటేనేమో ఆర్మీ ఆఫీసర్ నావలో పనిచేశారు.
ఆయన నావికాదళంలో పనిచేశాడు. ఆయన మంచి అధికారి దాంట్లో. మరి ఆమె తల్లిగారు వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్లో ఆమె పెద్ద అధికారి. మరి వాళ్ళ కుటుంబం చూసుకున్న ఈఎంఐ వైద్యురాలు, అలాగే బంగారు పథకం పొందినటువంటి వ్యక్తి చదువుల్లో కూడా. అలాగే సహజంగానే ఏ ఆడపిల్లలకైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి కోరికలను తెచ్చుకునే విధంగానే ప్యాషన్ ఆమె మామూలుగా ప్రచార చిత్రాల్లో నటిస్తూ ప్రాచుర్యం పొందింది వ్యాపార ప్రకటనలకు సంబంధించి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత నలుగురికి తెలిసింది. సరే, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందా ఏంటి అనేది అక్కడ విచారణలో తేలాల్సిన విషయం. ఆమె పెట్టినటువంటి అభియోగం నిజం అబద్ధం అనేది అక్కడ వాళ్ళు తేల్చాలి. ఇక్కడ వాళ్ళకి ఏం పని? అక్కడ ఆమె వచ్చేసి జగ్గీపేటలోనో లేకపోతే నందిగామలోనో లేకపోతే ఇబ్రహీంపట్నంలోనో ఇంకో చాటో ఏమి సంబంధం ఇక్కడ పొలాల గురించి కానీ లేకపోతే ఇలాంటి నకిలీ పత్రాలు సృష్టించి కానీ ఇవన్నీ ఇప్పుడు అక్కడ కొన్నాటిలో కూడా చూసుకున్నా కూడా ఇప్పుడు కొనేసి 2018లో కొన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించేసి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే తీగల అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మనం 2034 వరకు అధికారంలోనే ఉంటాం, ఇంకా లేకపోతే 44 వరకు అధికారంలోనే ఉంటాం, మనకు అడ్డు అదుపు ఏముంది, ఏం చేసినా చెల్లిద్ది, పట్టించుకునే వాళ్ళు ఎవరు, కేంద్రం కూడా మనకున్న బలంతో రాజ్యసభలో మనకున్న బలంతో మనం మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడింది, లేదంటే డబ్బులు ఇచ్చేసి ఏమైనా చేయించుకోవచ్చు, అతని దగ్గర ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకుంటే వాళ్ళకి ఒక 500 కోట్ల రూపాయలు సరిపోయేది కదా అన్న భావంతో చేశారని మాత్రం నేను భావిస్తున్నాను. లేకపోతే అంత ఆషామాషిగా జరిగిన వ్యవహారం అయితే కాదు కదా. ఇది సంబంధించిన వ్యవహారం ఏంటి, జరుగుతున్న విషయాలు ఏంటి, వాళ్ళు కాలేజ్ చేసినా కూడా దాన్ని ఒక ఇదే కార్యక్రమం అప్పుడే పత్రాలు తీసుకొని అప్పుడే జరిగినట్టు, లేకపోతే ఇది అయిపోయిన తర్వాత కుక్క విద్యాసాగర్ చేత అభియోగాలు తీసుకొని ఆ మీద నేరారోపణ చేసి తర్వాత టిక్కెట్లు బుక్ చేసుకొని విమానం ద్వారా వెళ్ళి తెచ్చుకుంటే అది వేరే విషయం. వచ్చిన తర్వాత న్యాయస్థానంలో ఆమెను కూర్చోబెట్టి చేయాలి. 40 రోజులు ఏ అవసరం వచ్చి బయట కూర్చోబెట్టుకున్నారు? ఇది కదా ఈరోజు అందరికీ ప్రశ్నిస్తున్నటువంటి మాట. అంటే బెదిరించేసి బలవంతంగా ఆ అమ్మాయి చేత తను ఇచ్చినటువంటి అభియోగాన్ని వెనక్కి తీసుకునే విధంగా చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చి చెబుతోంది, ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి. మరి ఆ విషయాలన్నీ చెబుతూ ఉంటే ఒక ఆడమనిషి అయినటువంటి అధికారి ఆమెను పొట్టలో తన్నిందని ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. అంటే చాలా కర్కశంగా క్రూరంగా ఆమె మీద ఆమెని ఇబ్బంది పెట్టారు. ఈ అంశంలో మనం రాజకీయ నాయకులు పక్కన పెట్టేస్తే బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి, అది కూడా హై పొజిషన్లో ఉన్నటువంటి ఐపీఎస్ క్యాడర్లో ఉండి, కాంతిరాణా టాటా అవ్వచ్చు, విశాల్ గున్ని అవ్వచ్చు, కొత్తగా పిఎస్ ఆంజనేయుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొత్తగానే కాదు, ఆయన ఆధ్వర్యంలో జరిగినట్టు కొంచెం లేటుగా వచ్చింది ఆయన పేరు అయితే బయటకి. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రజల్ని కాపాడాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత దారుణానికి ఒడిగడతారా అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఈ అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారు? గతంలో మంచి వాళ్లే కదా వీళ్ళు, కొంతమంది, అందరు కాదు కొంతమంది ఉన్నారు, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇలా మారిపోయారు, ఎందుకు అట్లా చేశారని చెప్పని చాలామంది భావిస్తుంటే వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి బంధువులు ఉన్నారు. రాజకీయ నాయకులను ఏ విధంగా అయితే భయపెట్టారో వాళ్ళని కూడా అలానే భయపెట్టుండొచ్చు. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల్ని వీళ్ళు కనిపెట్టేసి ఆ బలహీనతలు ఇగో మీరు పలానా సార్లు పలానా చేశారు కాబట్టి మేము చెప్పినట్టు చేయకపోతే మీ తాడదిస్తాం, మేము ఇంకా నేను అన్నట్టు 2044 దాకా మేమే ఉంటాం, మిమ్మల్ని రక్షిస్తాం, కావాల్సినంత ధనం ఇస్తాం, లేదంటే మీ లొసుకులు ఇలా ఉన్నాయని చెప్పని బెదిరించి పని చేయించుకోవచ్చు. వాళ్ళ యొక్క లోపాలను గుర్తించి ఉండొచ్చు, దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేశారు. లేకపోతే ఇంతమంది అంతకుముందు మంచి అధికారులుగా పేరు తెచ్చుకొని మంచి కార్యక్రమాలు నిర్వహించిన వాళ్ళు ఈ 5 సంవత్సరాలను ఇలా మారిపోయారు అంటే అది మామూలు విషయం అయితే కాదు కదా. కాబట్టి అన్నీ బయటికి రావాలా, న్యాయం జరగాలి ఒక ఆడ మనిషికి.